అలాగే పవన్ ఎందుకంటే ముందే ఎక్స్‌పెక్ట్ చేశారు కాబట్టి సో ఎలాంటి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి న్యాయవాదులతో కానీ, అలాగే బీఆర్ఎస్ శ్రేణులతో కానీ ఈ కేసుకు సంబంధించి? అయితే ఇందులో మాత్రం కేవలం నోటీసులు మాత్రమే ఇస్తారు. ఇచ్చి ఇందులో ఫార్మాలిటీకి సంబంధించి కూడా పూర్తి చేసుకుంటారు. అయితే ఫోన్ ట్యాపింగ్‌లో అసలు ఎవరు చేశారు ఫోన్ ట్యాపింగ్? ఎవరెవరి నంబర్‌లో ఇందులో రికార్డ్ చేశారు? అంతేకాకుండా ప్రభాకర్ ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు? ఆ స్టేట్మెంట్ ప్రకారమే దీనికి సంబంధించి కేసీఆర్‌ను కూడా విచారించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఉన్నప్పుడు ప్రధానంగా చాలామంది ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది మాత్రం ప్రధానంగా చాలామంది పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ప్రభాకర్ రావును కూడా ల్యాప్టాప్ కావచ్చు, అతని సెల్ ఫోన్ పూర్తిగా స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఇక్కడ కేసీఆర్ సంబంధించిన ఆదేశాల మేరకే పూర్తిగా జరిగాయని మాత్రం కొంత జోరుగా ప్రచారం కొనసాగింది ఆ మధ్యకాలంలో. కాబట్టి దీనికి సంబంధించి కేసీఆర్ సంబంధించి విచారిస్తే ఇంకా కొంత సమాచారం తెలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా కీలక దశకు చేరుకుంది కాబట్టి ఇందులో కేసీఆర్ మెయిన్ ప్రధానంగా ఉన్నారని మాత్రం ప్రధానంగా అంటే ఒక వార్త జోరుగా కొనసాగుతుంది. కాబట్టి ఒకసారి విచారణ కొనసాగిస్తే మాత్రం ఇందులో కొంత విషయము తెలుస్తుంది అనేది మాత్రం సిట్ అధికారులు భావిస్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క నోటీసులు జారీ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే పవన్ ఒకవేళ నోటీసులు ఇస్తే ఇటు కేటీఆర్ అలాగే హరీష్ రావుకి ఏవైతే నోటీసులు ఇచ్చారో సేమ్ అలాంటి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా కేసీఆర్కి కూడా? ఖచ్చితంగా 160 సిఆర్పిసి యొక్క నోటీసులే జారీ చేశారు. జారీ చేసి ఇందులో కేవలం ఆ స్టేట్మెంట్ మాత్రమే రికార్డ్ చేస్తామనేది మాత్రం ప్రధానంగా నోటీసులో కూడా పేర్కొంటారు. ఆ స్టేట్మెంట్ ఆధారంగానే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయాల్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆ ఇన్వాల్వ్మెంట్ మేరకు ఇందులో ఇంకా కేసీఆర్తో పాటు ఇంకా కేసీఆర్ ఇంకా ఎవరు పేర్లని చెప్తారా, దానిపైన కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతారు. పూర్తిగా ఇది ఒక దాదాపు ఒక 4 నుంచి 5 గంటలు కూడా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ ఇప్పటికే చాలా కీలకమైన దశకు చేరుకుంది కాబట్టి ఇప్పటికే ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు. కాబట్టి చివరిగా కేసీఆర్ని కూడా విచారిస్తే ఇందులో ఇంకా ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది అనేది మాత్రం ప్రధానంగా మొదటి నుంచి కూడా భావిస్తున్న నేపథ్యంలోనే కేసీఆర్కి ఒక నోటీసులు ఇచ్చి విచారణ కొనసాగిస్తారు. అందులో భాగంగా కేసీఆర్ మాత్రము ఇటు సిట్ అధికారులకు ఏ విధంగా సమాధానాలు చెప్తారని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒకవేళ నోటీస్ వస్తే మాత్రం కేసీఆర్ పూర్తిగా లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటారు. లీగల్ ఎక్స్పర్ట్స్తో ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకుంటారు. సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు ఏ విధంగా సమాధానాలు చెప్పాలి, అంతేకాకుండా వారు అడిగిన ఏ క్వశ్చన్లు అడగబోతారు. ఎందుకంటే ఇప్పటికే కేటీఆర్తో పాటు హరీష్ రావు, సంతోష్ రావును విచారించారు కాబట్టి వారికి ఎలాంటి క్వశ్చన్స్ వేశారు, దాని తర్వాత అందులో కేసీఆర్కి ఎలాంటి క్వశ్చనింగ్ ఉంటుందనేది మాత్రం పూర్తిగా లీగల్ ఎక్స్పర్ట్స్తో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని అందులో నెక్స్ట్ ఏ విధంగా యొక్క సిట్ సంబంధించిన విచారణ ఎదుర్కోవాలనేది మాత్రం ప్రధానంగా ఒక చర్చ కూడా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా ఒక నోటీసులు జారీ చేస్తారా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మధ్యాహ్నం తర్వాత నోటీసులు ఇచ్చే అవకాశం ఉందనేది మాత్రం ప్రధానంగా జోరుగా యొక్క వార్త కొనసాగుతుంది. అలాగే పవన్ మరి కేసీఆర్కి సిట్ నోటీసులు ఇస్తుందనే వార్తపై ఎవరైనా బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటివరకు స్పందించారా? అయితే ఇప్పటి వరకు కూడా ఎవరు స్పందించలేదు. ఇంకా నోటీసులు రాంది తాము ఎందుకు స్పందించాలి అనేది మాత్రం ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ సంబంధించిన ఆ పార్టీ శ్రేణులు కూడా చెప్తున్నారు. ఒకవేళ నోటీసులు ఇస్తే స్వయంగా దీనికి సంబంధించి విచారణ కూడా కేసీఆర్ని విచారించుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ ఎలాంటి హస్తం కూడా లేదు ఫోన్ ట్యాపింగ్లో. అయినా కూడా సిట్ అధికారులు విచారణకు సహకరించాలంటే ఖచ్చితంగా సహకరిస్తారు అనేది మాత్రం బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ శ్రేణులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు ఒక కేసే కాదు, అది నిలబడని కేసు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కుట్రపూరితంగా పెట్టిన కేసు తప్ప అక్కడ ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు అనేది మాత్రం ప్రధానంగా మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ సంబంధించిన శ్రేణులు కూడా చెప్తున్నారు. ఇటు కేటీఆర్ కూడా చెప్పారు ఈ కేసుకు సంబంధించి ఎక్కడ కూడా పసలేదు, ఈ కేసులో ఎలాంటి ఎవిడెన్స్ లేవు అనేది మాత్రం మొదటి నుంచి కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసుకు సంబంధించి పూర్తిగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం కేసీఆర్కి నోటీసులు ఇచ్చే పూర్తిగా చర్చనీయాంశంగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే పవన్ ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఒక లొట్టపీస్ కేసు అని ఇటు బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఆరోపించారు. సో ఇప్పుడంటే ఇది కీలక దశకు చేరుకుంది. మీరు అన్నట్టు ఇప్పుడు కేసీఆర్కి కనుక నోటీసులు ఇస్తే, ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అప్పుడు గతంలో సీఎంగా ఉన్నారు ముఖ్యమంత్రి. సో ఈ విచారణ అనేది ఎలా ఉండబోతుంది? అయితే ఈ కేసుకు సంబంధించి మాత్రము ప్రధానంగా మొదటి నుంచి కూడా కేటీఆర్ చెప్తూనే ఉన్నారు. ఒక ఫార్ములా ఈ కేసు కావచ్చు, ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు, 2 కేసులు కూడా లొట్టపీసు కేసులు. అక్కడ ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ జరగలేదు. కేవలం ప్రభుత్వం మాత్రమే ఈ యొక్క కేసులు బనాయిస్తుంది. దానికి మేము ఎవ్వరు కూడా భయపడము. ఎప్పుడు విచారణకు పిలిచినా తాము సహకరిస్తాము. ఎందుకంటే అక్కడ ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు కాబట్టి కేవలం ఫార్మాలిటీ ప్రకారమే విచారిస్తున్నారు. కానీ ఎక్కడ కూడా సాక్ష్యాధారాలు ఉంటే తమను అరెస్ట్ చేసుకోవచ్చు అనేది మాత్రం ప్రధానంగా మొదటి నుంచి కూడా ఇటు ఆ పార్టీకి సంబంధించిన నేతలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేటీఆర్ కూడా
చాలా మొదటి నుంచి కూడా ఇదే చెప్తున్నారు. ఎక్కడ కూడా ఎవిడెన్స్ లేవు కాబట్టి కేవలం విచారిస్తున్నారు. అయితే ఎవిడెన్స్ ఉంటే ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని చెప్పి కూడా ప్రధానంగా జోరుగా ఈ యొక్క దీనికి సంబంధించి కేటీఆర్ కూడా మాట్లాడుతున్న పరిస్థితి చూస్తున్నాం. మరోవైపు చూస్తే ఈ కేసుకు సంబంధించి ఒక కేసీఆర్ని విచారిస్తే మాత్రం ఇందులో కొంత విషయం కూడా వెల్లోకి వస్తుంది అనేది మాత్రం ప్రధానంగా చెప్తున్నారు. అయినా కూడా ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ది మాత్రం ఇలాంటి ప్రమేయం లేదు అనేది మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు మొదటి నుంచి కూడా చెప్తున్నారు. అయితే మొదటి నుంచి చెప్తున్న నేపథ్యంలో ఎక్కడా కూడా ఎలాంటి ఎవిడెన్స్ ఇప్పటి వరకు కూడా కలెక్ట్ చేయలేదు. కేవలం అటు వార్తలకు మాత్రమే వీరు అన్ని లీకులు ఇస్తున్నారే తప్ప ఎక్కడ కూడా పలానా ఎవిడెన్స్ ఉంది, పలానా వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ అయిందని మాత్రం ఎక్కడ కూడా బహిరంగంగా పెట్టలేని పరిస్థితి చూస్తున్నాము. అలాంటిది కేసీఆర్ని విచారిస్తే వాళ్ళకి ఏమొస్తుంది, అందులో కూడా ఏం రాదు. కేవలము ఒక పార్టీని పూర్తిగా బలహీనపరచడానికి, అంతేకాకుండా పార్టీ శ్రేణులను కూడా పూర్తిగా వాళ్ళని ఒత్తిడి తేవడానికే ఈ యొక్క నోటీసులు ఇస్తున్నారు. కానీ తాము ఎవరు కూడా భయపడేది లేదు, తాము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాము, ఎదుర్కొంటాము సిట్టు విచారణకు. ఒకవేళ సిట్టు విచారణకు సంబంధించి చూస్తే మాత్రం ప్రధానంగా ఇప్పటివరకు ఎలాంటి ఎవిడెన్స్ దొరకలేదు కాబట్టి రేపు కేసీఆర్ని విచారించినా కూడా ఎలాంటి ఎవిడెన్స్ దొరకదని మాత్రం ప్రధానంగా మొదటి నుంచి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా కేసీఆర్ నోటీసుల తర్వాత ఏ విధంగా స్పందిస్తారు అనేది మాత్రం వేచిరాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే పవన్, మరి కేసీఆర్ ఒకవేళ నోటీసులు ఇస్తే విచారణకు హాజరయ్యే అవకాశం ఎంతవరకు కనిపిస్తుంది? ఖచ్చితంగా నోటీసులు ఇస్తే మాత్రము కేసీఆర్ విచారణకు హాజరవుతారు. పోలీస్ స్టేషన్కి రమ్మన్నా వస్తారు, లేకపోతే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో విచారణకు సహకరించాలంటే అక్కడ ఉండి కూడా సహకరిస్తారని మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇందులో ఇప్పటికే చాలామందిని కూడా విచారించారు. కేవలం కేసీఆర్ పేరే చాలా రోజుల నుంచి కూడా వినిపిస్తుంది. కేసీఆర్ కూడా నోటీసులు ఇస్తారు మరికొన్ని రోజుల్లో అని చెప్పి కూడా మొదటి నుంచి కూడా ఈ యొక్క జోరుగా ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలోనే తాజాగా ఈరోజు కేసీఆర్కు నోటీసులు ఇస్తారని మాత్రం జోరుగా ప్రచారం కొనసాగుతుంది. అయితే ఈ నేపథ్యంలో కేసీఆర్ మాత్రం ఖచ్చితంగా విచారణకు హాజరవుతారు, లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటారు, దాని తర్వాత విచారణ కూడా ఎదుర్కొంటారు. అయితే విచారణలో ఎంతమంది ఆఫీసర్స్ వస్తారని మాత్రం మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ యొక్క కేసుకు సంబంధించి జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి పూర్తిగా అతని ఆధ్వర్యంలో కొనసాగుతుంది. ఎందుకంటే నోటీసులు కూడా జూబ్లీహిల్స్ ఏసీపీ సిట్ అధికారి కాబట్టి అతని పేరు పైన యొక్క దీనికి సంబంధించి నోటీసులు కూడా జారీ చేస్తున్నారు అందరికి కూడా. అయితే ఇదే తరహాలో కూడా కేసీఆర్ కూడా వెంకటగిరి ఏసీపీ పేరుతోనే దీనికి సంబంధించి నోటీసులు జారీ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా కేసీఆర్ నోటీసులు మాత్రం జోరుగా ప్రచారం కొనసాగుతుంది. అయితే మధ్యాహ్నం తర్వాత కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.